కానీ ఏడుకో తెలియదు, కానీ పోతా కంపల్సరీ, డెఫినెట్గా పోతా. పైసలు అయితే లేవు కానీ పోతా. పైసలు లేవు కానీ కొన్నాం, పైసలు లేవు కానీ ట్యాంక్ ఫిల్ చేయించిన, పైసలు లేవు కానీ కారు కొనేసిన. అన్నా బార్గాస్లో ఉన్నామన్నమాట. ఇక్కడ రైట్ నా బార్గాస్లో ఉన్నామన్నమాట. అరే అన్నా పట్టుకోనా నిన్ను. ఇవి అన్న స్టఫ్ కూడా ఇచ్చిండు. మనల్ని పిష్క అయిపోతారు, మొత్తం వాకింగ్ చేస్తున్నారు అన్న. మనదనా మనదనా ఇగో ఎట్లా మంచిగా అయిందా? సూపరా డూపరా? సూపర్. మనదనా అది ఇంకోదని మెల్ల చెప్తాకెళ్ళి. బాయ్ బాయ్ బాయ్. అంత మంచిగా ఎట్లా అనిపించింది? వెరీ నైస్, మంచిగా అనిపించింది. వెరీ నైస్ జర్నీ, ఫుల్ ఎంజాయ్మెంట్, ఐఎమ్ హ్యాపీ. బాయ్. రైట్. అన్న అయితే మొత్తం టోటల్ అవుట్ అయిపోయింది. నేను పోదాం అనుకుంటున్నా కానీ ఏడుకో తెలియదు, కానీ పోతా కంపల్సరీ, డెఫినెట్గా పోతా. పోదామని లేచి రెడీ అయినా, పోదాం అనుకున్నా కానీ పోతా కంపల్సరీ పోతా. సో ఈరోజు అయితే ట్యూస్డే, పోదాం అనుకున్నా కానీ పోతా. ఇప్పుడు ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి అయితే మైజిగండే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దావత్ చేసుకోమని వెళ్తున్నాము. అంటే చాలా రోజుల నుంచి ఈ ప్లాన్ ఉందన్నమాట, కానీ ప్రతిసారి క్యాన్సిల్ అవుతుంది. ఈసారి పక్కా పోదామని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. ఆల్మోస్ట్ నేను 6 లేచి రెడీ అయిపోయినా అని అక్కడిక్కడ టైంపాస్ చేసుకుంటా కూర్చున్నా. కానీ పోదాం కంపల్సరీ, పోతా నేను కంపల్సరీ పోతా. పైసలు అయితే లేవు కానీ పోతా, పైసలు లేవు కానీ పోతా. పైసలు లేవు కానీ బాటిల్ ఉన్నాయి, పైసలు లేవు కానీ బాటిల్ కొన్నా. పైసలు లేవు కానీ కొన్నా. పైసలు లేవు కానీ ట్యాంక్ ఫిల్ చేయించిన, పైసలు లేవు కానీ ట్యాంక్ ఫిల్ చేయించిన. పైసలు లేవు కానీ ప్లేట్లు గ్లాసులు తీసుకున్నా. పైసలు లేవు కానీ కారు కొనేసిన. పైసలు లేవు కానీ కారు తీసుకున్నా. స్టార్ట్ అయిపోతున్నా, పోతున్నా. అన్నా అశోకన్నా హాయ్. టైగర్ జై శ్రీరామ్ టైగర్. అలానే పెట్టింది. హాయ్ అన్నా. ఫైనల్గా మా శివన్ అయితే జ్యూస్ తెచ్చిండు అందరికి. అంటే ఎందుకు తెచ్చిండు జ్యూస్ అంటే ఇంకా మళ్ళీ ఏడా అవుతామో ఆగమో అని చెప్పి, బాడీ డిహైడ్రేట్ కావద్దని చెప్పి తెచ్చిండు అనమాట. ఎండలు ఎట్లున్నాయి అంటే బాగా, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. బాడీ డిహైడ్రేట్ అయిపోయింది అనుకో మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుందని ముందు జాగ్రత్తతో అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాము అనమాట మేము. సో మనకి ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. రైట్ నా ఇప్పుడు బార్గాస్లో ఉన్నాం అనమాట. ఇక్కడ రైట్ నా బార్గాస్లో ఉన్నాం అనమాట. అరే అన్నా పట్టుకోనా నిన్ను. ఇవి అన్న స్టఫ్ కూడా ఇచ్చిండు. రైట్ నా బార్గాస్లో ఉన్నాం మేము ఇప్పుడున్నాము. సో మాకు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉందన్నమాట మైసిగండి. చూద్దాం ఏ టైం అవుతుంది ఏంటి. దర్శనం అయిపోయినాక మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీకు చూపెడతాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎన్నో రోజుల తర్వాత మాకు ఈ జర్నీ అయితే చేస్తున్నాం అనమాట మేము, చాలా అంటే చాలా రోజుల నుంచి. ఇలా వెదర్ కూడా చల్లగా ఉన్నది. ఫైనల్గా ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అనమాట. అంటే మాది ఫ్యూల్ స్టాప్లో అయితే మేము ఒక 800 అయితే కొట్టిస్తున్నాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇందాక పెట్రోల్ అయిపోయింది కాబట్టి 220 కొట్టించాను. సో ఆల్మోస్ట్ ఆన్లైన్ అయితే
అటు సైడ్ ఆపాము అనమాట. టిఫిన్స్ కోసం ఆపాము. అన్న డైట్ మెయింటైన్ చేస్తుంది చూడండి, ఆయిల్ ఫుడ్ ఉండకుండా. నేనైతే సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ తీసుకున్నాను అనమాట. సో మాకైతే ఫైనల్గా ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట మైసూగండి. ఇప్పుడే రైట్ నౌ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. సో మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 7-8 కల్లా బయలుదేరదాం అని అనుకున్నాము, కానీ అన్న వల్లనే చాలా లేట్ అయిపోయింది అనమాట. మన నర్సింగ్ అన్న చెప్పానా ఎందుకు లేట్ చేసినావు? ఏం కాలే నాతో 10 నిమిషాలు లేట్ అయింది. 10 నిమిషాలు అశోక్ అన్న ఎంతసేపు చేసిండనా అశోక్ అన్న? వాస్తవంగా చెప్పాలంటే నీదికి ఎందుకంటే పెట్రోల్ చూసుకోలేదు. అరే అన్న అది ఎంతసేపు అయింది అన్న? అది ఎంత నాతో కాలేదు. ఇగో ఇప్పటికీ కూడా చూడు, మనం 1000 రూపాయలు కొట్టించినాక కూడా అలా ఒకటి కొట్టుకుంటూనే ఉంది చూడవు. ఇప్పుడు చెప్పవాలి తప్పని అది ఇంకా కొట్టుకుంటూనే ఉంది, 1000 రూపాయలు కొట్టించినాక కూడా. సో దగ్గర అయితే మేము వెహికల్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ రాగానే మాది పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. దాని దిక్కని కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము పెట్రోల్ ఓపించుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మాకు రామేశ్వరం కూడా ఉంది. వెళ్ళేటప్పుడు అది కూడా టచ్ రామేశ్వరం వెళ్ళి అది టచ్ చేసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఎంత టైం అవుతుందో ఏందో అని చెప్పి. ఫుల్ అంటే ఫుల్ ఈరోజు మొత్తం జర్నీ అంతా చెప్పానా ఏమన్నా జగ్రిజా మాకు రైట్ నౌ టిఫిన్ చేసినాక ఒక 4 కిలోమీటర్స్ ఉండే అనమాట మన రామేశ్వరం. సో మేమైతే ఇక్కడ రోడ్లు ఎప్పుడు చూడండి, ఎప్పుడు వచ్చినా ఖాళీగానే ఉంటుంది, అసలు ఏం కూడా కాదనమాట. ఫుల్ పబ్లిక్ ఉండదు, ఏముండదు. ఒకసారి వెళ్ళి చూద్దాం ఈ రోజన్నా అట్లనే ఉందా ఏంటి అని చెప్పి. సో కరెక్ట్ మనకి ఏదైతే ఖమ్మం ఉందో ఖమ్మం నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. పబ్లిక్ అయితే అస్సలు లేనే లేరు. ఎంత బాగుంటుంది టెంపుల్ తెలుసా. ఇది కొత్తగా కట్టినట్టు. నేను అప్పుడు వచ్చినప్పుడు లేకుండే దగ్గర 3-4 ఇయర్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ మంచి షెడ్ వీటి అంతేసి కానీ మస్తు ఉంటుంది టెంపుల్ ఇది, కానీ పబ్లిక్ ఉండరు. ఇలా ఉంటుంది లోపల. రామేశ్వరం అంటున్నా, కానీ రామేశ్వరం కాదు, మహేశ్వరం. ఈ టెంపుల్ వచ్చేసి మీద శివుడు ఉంటాడు, కింద అమ్మవారు ఉంటుంది అనమాట. సో అసలు నవరాత్రి టైంలో వస్తాం కదా, శివరాత్రి టైంలో నవరాత్రి టైంలో ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మొత్తం నిండిపోతుంది అసలు. కింద మీద మొత్తం బయట ఎంత ఉందో ఫుల్ పబ్లిక్ అనమాట. సో నార్మల్ టైంలో వస్తే మనం ఇంత మంచిగా విజిట్ చేసుకోవచ్చు. అదే మనము ఏమైనా ఫెస్టివల్ టైమ్స్ వస్తే మాత్రం మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది దర్శనం చేసుకోవడానికి. చూడండి, ఇదని కాదు, ఏ టెంపుల్లోకి మనం వెళ్ళినా సరే, ఏ టెంపుల్లోకైనా సరే మనం వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండేటట్టు కోరుకుంటాం. కాబట్టి మంచిగా రష్ ఉన్న టైంలో, ఏమన్నా పండుగలు ఉన్న టైంలో వెళ్ళకుండా, విజిట్ చేయకుండా ఇలాంటి టైంలో విజిట్ చేయాలన్నమాట. చూడండి, సో ఏవైతే రోడ్స్ ఉన్నాయి కదా, ఒకప్పుడైతే రోడ్స్ అసలు సరిగ్గా లేకుండే. నైట్ టైంలో వచ్చామంటే మనకి ఇక్కడ లైట్స్ కూడా ఏముండవు, మన కార్ లైట్స్తోనే వెళ్ళాలన్నమాట. సో కొంచెం అప్డేట్ చేసి చూడండి రోడ్స్ కూడా. మొత్తం ఏవైతే లైనింగ్ 2 లైనింగ్ కూడా ఇంతగానం లేకుండే స్పేస్ అప్పుడు. సో 2 లైన్ చేసిర్రు, దీన్ని కూడా మొత్తం డాంబర్ రోడ్ వేసి మొత్తం అంతా ఇంత మంచిగా చేసిర్రు. చూడండి, లైట్స్ కూడా పెట్టిరో లేదో నైట్ టైం వస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు చూడండి నైట్ టైం ఎలా అంటే ఏదో గృహలోకి పోయినట్టే ఉంటుంది ఇక్కడ డ్రైవ్ చేస్తుండే. సో మొత్తం శ్రీశైలం హైవే. మేమైతే నాటుకోడి తీసుకున్నాం అనమాట. సో 600 గ్రామ్స్ వచ్చింది, కేజీ వచ్చి 800 అంట. 1300 అంటే 1100 మాట్లాడినాము. సో పోనీ ఇప్పుడే శివం పోతున్నామా. సో మనకి మొక్కి ఇంకా అప్పటి వరకు మనం దర్శనం చేసుకొని వచ్చేసరికి మన కర్రీ అయితే అంతా రెడీ అయిపోతుంది. 20 రూపీస్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. తీసుకొని అక్కడ వెళ్ళిపోయాము. మన మనోజన్ అయితే మంచిగా మొక్కి కట్ చేద్దామంటుండు.
అన్ని మొక్కలు నువ్వే మొక్కటే మన నరసింహన్నకి ఇవ్వవా మొక్కలు? అన్న అశోక్ అన్నకి ఒకసారి. టికెట్ కౌంటర్ 5 రూపీస్ ఒక్క టికెట్ వచ్చి. మనం 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 25 రూపీస్. మనకు ఒకప్పుడు చార్మినార్ ఎంతో ఐడియా అనిపిస్తుంది, ఇప్పుడు చూస్తే మనం ముందట చిన్నగా కనిపిస్తుంది. ఏంది గోపురం కట్టనియలేరా? ఎందుకు? ఓన్లీ 24 hours కట్టాలి, దానికంటే ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పేసి నాకు తెలిసింది. అంటే దేనికోసం అట్లా? ఆఫర్స్ చెప్పింది ఆమెకి ఇష్టం లేకుండా నేను చెప్తూనే ఉంటాను, సరే నాకు ఇష్టం లేకుండా 24 గంటలు టైం ఇచ్చిన. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టికెట్ 5 రూపీస్ ఉండే, ఇప్పుడు 10 రూపీస్ అయింది. మనం మొక్కు పెట్టుకోవాలంటే మొక్కు పెట్టుకొని ముడుపు కట్టాలి. నెరవేరినాక అట్లా పబ్లిక్ ఉన్నారు బాగానే. వెల్కమ్ టు మురిసి గండి. వచ్చేసరికి అయితే 1 అయింది. ఒక్క జమైంది చెట్టు కింద ఉంది కదా మాత, అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఇట్లా చేసారు కదా. అంటే అప్పట్లో ఎట్లుండే దేవుడు అని చెప్పి. మేమైతే కర్కడపాడ అనే విలేజ్కి అయితే వచ్చామన్నమాట. అంటే మాకు అనా కడతాల నుంచి ఎన్ని కిలోమీటర్లనా? 11 నుండి వచ్చినాం. తెలియకుండానే 11 కిలోమీటర్లు వచ్చినాం. 3 అని చెప్పింది. అక్కడ నుంచి కల్లుకి అయితే వచ్చినాం అనమాట. అక్కడ ఎక్కడ లేదు. మార్నింగ్ వస్తే అన్ని జాగాలు అవైలబుల్ ఉంటుండే. మేము మార్నింగ్ కాకుండా మధ్యాహ్నం టైంలో వచ్చినాం కాబట్టి మాకు అవైలబుల్ లేదనమాట. సో ఫైనల్గా కర్కడపాడ అనే విలేజ్లో దొరికింది. అన్న ఇచ్చాను. అన్న ఎట్లన్నా సీసా 40 సీసా. సో చూడండి, నేను అన్న నెంబర్ పెడతా. ఇలా ఎవరైనా కావాలని అంటే అన్నకు ఫోన్ చేసి వచ్చి తీసుకొని సాయంత్రం కూడా ఉంటుందా? పొద్దుగాల ఎప్పుడైనా ఓపెన్ 7-8 గంటలకు ఎక్కుతారు. ఎక్కి 11 గంటల వరకు ఎక్కుతారు. మళ్ళీ సాయంత్రం 7 అవుతుంది. అది ఏవేవి ఉంటాయి మన దగ్గర కళ్ళు? తాటి కళ్ళు, ఈత కళ్ళు, ఇంకా దీపావళి అప్పుడు. సరే మళ్ళీ కార్ నడిపిస్తుంటే సిటీకి సరే చూద్దాం. తాగినాక ఫోన్ చేద్దాం. నెంబర్ ఉంది కదా? ఉంది, నెంబర్ ఉంది. సేవ్ చేసుకుంటా నెక్స్ట్ టైం కావాలన్నప్పుడు. భలే అవునవును. గదే అంటున్నా. మంచిగా ఉంటేనే నలుగురు వస్తారు, ఇంకా ఎక్కకుండా ఉంటే అట్లా. ఇంకోటి ఆడు మా దోశవాడు పంపించిండు. ఇక వాడు ఇక ఆంధ్ర నుంచి వచ్చినా కాబట్టి ఇక అట్లా డౌట్ ఏం లేదు. అట్లా సరే కొంచెం ఏ అన్నకి తాగడానికి టేస్ట్ చేయడానికి. దేతా ఓకే ఓకే అన్న. ప్రశాంత్ అయినా అమంగళ అయినా పంపించింది. సో ఇక అట్లానే గుడ్డిగా తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇక అంతా వేయకుండా. హాయ్ చెప్పు. హాయ్ ఇట్లా బాయ్. అవుతుంది కానీ మేము ఇక్కడ అర్రే స్టార్ట్ చేసి రానా మీరు? మేమైతే ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ కళ్ళు తీసుకుని ఇంకా అయితే వెళ్ళిపోయాం అనమాట. కళ్ళు తీసుకొని వచ్చినాము. లేపన్నా ఎప్పుడు లేపు. కళ్ళు బాటిల్, బీర్లు, చికెన్, చేపలే బయట. రైట్ నౌ టైం వచ్చేసరికి 2:13 అవుతుంది.
రోటీ ఇంకా మాది నాటుకోడి చికెన్, ఫిష్, అలాగే కళ్ళు కాంబినేషన్. ఫుల్ ఖుషి అయిపోతుండు అశోక్ అన్న. అన్న పేరు కూడా అశోక్. అశోక్ అన్న పేరు కూడా అశోక్. అన్న పేరు ఇద్దరు అశోక్ అన్నలు ఉన్నారు మన దాంట్లో. సో రైట్ నౌ టైం వచ్చేసి 4:40 అవుతుంది. మేమైతే అందరం అయితే కంప్లీట్ అయిపోయినాం. అన్నైతే 4 ఈ గ్లాసులు కళ్ళు తాగిండు, అవుట్ అయ్యిండు. నేనైతే 3 గ్లాసులు తాగిన. కిర్బీ స్ట్రాంగ్ ఉన్నా అనమాట. ఇది అన్ననేమో 2 బీర్లు పిసికి అయ్యిండు. అన్ననేమో ఆ అన్న ఒక ఫుల్ బాటిల్లో మళ్ళీ మీద హాఫ్ బాటిల్. ఆయన ఇంకొక అన్న ఉంటాడు బయటకు పోయిండు. ఈ అన్న అయితే 4 పెగ్గులకు అవుట్ అయ్యిండు అనుకో. 4 5 పెగ్గుల ఇగో ఇది దావత 5ది మంచిగానే ఉన్నాడు, కానీ చాలా అంటున్నాడు లిమిట్లో. ఓకే అన్నిది మాది. ఇగో మళ్ళీ ఇంకో హాఫ్ బాటిల్. మళ్ళీ మాకు చికెన్ సరిపోలేదంటే మళ్ళీ చికెన్ మళ్ళీ ఒక 700 గ్రామ్స్ చేయించినాం. రైట్. దాంతోపాటు 1 కేజీ రైస్ పెట్టామన్నమాట బగారా. రైట్. సో ఇలా జరుగుతుంది జర్నీ. ఎందుకు చాలా ఎంజాయ్ ఉంది అనుకోలేము అనమాట ఇట్లా అవుతుందని, కానీ చాలా ఎక్స్పెక్ట్ మించి అయిపోయింది. నువ్వన్నా లేలే అన్న ఇప్పుడు మాటలు లేవు, స్విచ్ ఆఫ్లు ఉండు. ఆర్డర్ పొద్దుగాల అవుతాడు. మాటలు లేవు, మాట్లాడలేదు లేవు. మన చెప్పు శివన్న, మాటలు లేవు, పవర్ అట్లుంది. శివన్న మన చెప్పు. చెప్పేసి అంతేనా? అవును అవును చెప్పినావు. అది కూడా ఉంది వీడియో, దీనికన్నా ముందు పెడుతుంది, అర్థమవుతుంది దాన్ని. అవును అవును. నీకు అంటే ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం చేసే ఎంజాయ్. కానీ ఇప్పుడు మనతో ఫస్ట్ టైం కదన్న అది ఇగో 100 మందితో 100 రకాలుగా చేసుడు వేరు, అంటే ఒక మనిషితో రిపీటెడ్గా అవుతాడు వేరు, ఒక్క మనిషితో ఒకటేసారి అయింది అది వేరు. అది అరే భాష లేనా 100 సార్లరా 100 మంది తీసుకోరా అది నువ్వు బాధే అన్న భాష. ఎంజాయ్ అయితే ఇలా అయిపోయింది అనమాట. చూద్దాం ఇంకెంత టైం అవుతుందో అని చెప్పి. పైసలు లేవు కానీ గుద్దాలు ఎంజాయ్ వైబ్ మెయింటైన్ చేస్తున్నాం, గుద్దాలు ఎంజాయ్ చేస్తున్నాం. లేవు పైసలు. చెప్పినట్టు సింగన్న చెప్పు, నేను చెప్పినట్టు పైసలు లేవు కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పు. పెట్టకున్నా కాదు, పైసలు లేవు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం శివన్న, ఎంజాయ్ చేస్తున్నాం అన్న, ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పు. ఎంజాయ్ అశోక్ అన్న చెప్పానా? అశోక్ అన్న ఎంజాయ్ లేవు కానీ ఎంజాయ్. నాటుకోడి తినడానికి పెట్టుకొని ఇది మనదానా అన్నం తిని కొంచెం ఇక్కడ చేప కొంచెం చూడు, కొంచెం పెట్టుకోనా పీసెస్. కేజీ రైస్ చెప్పినాం, కేజీ రైస్లో మిలిగిపోయింది. మళ్ళా 700 గ్రామ్స్ చికెన్ చెప్పినాం, అయినా మిలిగిపోయింది. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఛాన్సార్లు వచ్చినా కానీ ఎప్పుడు మిలిగిపోయి పార్సల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈసారైనా అట్లా కావద్దని చెప్పి ఒక అంజాతో వేసుకొని చేద్దాం అనుకున్నా, కానీ ఈసారి కూడా అలానే అయిపోయింది. చాపలు కూడా మిగిలిపోయినాయి చూడండి, మొత్తం బ్లాస్ట్. అన్నైతే మొత్తం ఇంకెక్కువ బ్లాస్ట్ అయ్యాడు అన్న, ఇట్లున్నాడు. తిన్నాడు చేయగలలేడు చూడన్న. సో ఫైనల్గా మేమైతే కొంచెం షాపింగ్ చేసినాం. అలాగే మన బండికి స్టిక్కర్ అయితే తీసుకున్నాం అనమాట, మన మైసమ్మది. మైసిగండి బెల్లనగా ఇది ఒకటి 2 లీటర్
నువ్వు మరి పోదాం. టైం అవుతుంది. కాదా కూర్చుంది. ఫైనల్ అయితే మేమైతే మొత్తం అంతా ఎంజాయ్ చేసినాం అనమాట. మాకు టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం. ఆల్రెడీ అన్న ఎవరైతే ఉన్నారో రవి అన్న పేరు మన మైసిగండిలా ఏమన్నా కావాలంటే కాదు నేను నెంబర్ పెడతాను, ఫోన్ చేయండి, అన్ని రెడీ చేసి పెడతాడు. మన హాయ్ చెప్పాను. సరేనా? అన్న దగ్గర అన్ని దొరుకుతాయి ఇక్కడ. అన్ని ఏమేమి కావాలో మీరు తెచ్చిస్తే వండిస్తాడు. అలాగే అది కాకుండా మీకు మీరు తెచ్చిస్తే వండిస్తాడు. లేదు కాదుకూడదు అన్న మీరు ఈయన దగ్గరనే కొనుక్కొని తెచ్చిచ్చినా వండిస్తాడు అనమాట. మీరు తెచ్చిచ్చినా సరే వండిస్తాడు. అంతా మంచిగా చేస్తాడు. ఒక్కసారి వస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ టైం రావాలా వద్దా అని చెప్పి. సో మాకైతే బిల్ బాగానే వేసాడు అన్న. 3,000 చిల్లర వేసాడు. అవ్వ చూడు ఎట్లా చూస్తున్నాడు అని. లాస్ట్ మేము అన్ని వేసేసాడు. ఇదన్నమాట కదా విజబుల్ ఫ్రెండ్స్ అంతా మనకి ఏమున్నా ఓకే ఓకే అంటే ఎప్పుడు వచ్చినా నేను మైసిగండిలో ఎక్కడనే ఉంటాను అనమాట. ఏమి అక్కడిక్కడ ఏడబోయి ఇంటిపించుకోవాలి ఏందని ఒక టెన్షన్ ఉండదు. అక్క వస్తా ఏముంది ఆవేద మన కవిత అయితే అక్కడ ఉంది, అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాడు. సో ఇదనమాట. సో రైట్, ఎంత తొందరగా మూవ్ అయితే అంత మంచిది. సో ఈరోజు అయితే జర్నీ ఇలా కంప్లీట్ అయిపోయింది అన్న. బాయ్. అన్న వాళ్ళ వైఫ్ గుర్తుపట్టలేవు అనుకున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా చలో భయ్యా చలో. మేమైతే మైసిగండిలో అయితే షాపింగ్ చేసినాం అనమాట. ఒకటి ఆదియోగి, ఇంకోటి ఛత్రపతి శివాజీ అనమాట. వర్త్ మస్తు అంటే మస్తు ఉంది. ఏదైతే ఈ బిల్డ్ క్వాలిటీ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది మనది. ఇదే అనమాట. అవి నెంబర్ కూడా పెట్టిన. సో మనం టైం అయితే 7 కానీకి వస్తుంది. ఇంకా మూవ్ కావాల్సింది ఇక్కడ నుంచి. కొన్ని ఇట్లా ఫేస్ ఉండేనా ఏ ఉండవు, అందుకే నేను చూసి తీసుకున్నా. ఏంది ఏమన్నావు? లే నేను అందుకే ఆ ఫినిషింగ్ చూసి ఇంకోటి అది క్వాలిటీ చూసి దాన్ని చూసి పడతానంటే తీసుకున్నాము. కొన్ని నువ్వు అన్నట్టు ముక్కు వంకర కంపల్సరీ ఉంటాయి. ఏదన్నా ఒకటి ఫాల్ట్ ఉంటుంది. నేను అందుకే 2-3 సార్లు చూసినది. ఒకసారి అందరు జై మాతాది అన్నాడు. అంతా కంప్లీట్ అయిపోయింది. తల్లికి జై. ఓ ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. చూసారా తీసినా. సో టీ బ్రేక్ అయితే ఆపమంట. మన వాళ్ళు ఇద్దరు అవుట్ అయ్యారు. కార్లో వండుకురాళ్ళు. మళ్ళీ ఛాయ్ అవుతే ఏడ దిగిపోతుందని తాగుతలేరు. మేము ఎప్పుడు వచ్చినా ఇది ఏదైతే విలేజ్ కిచెన్ ఉందో కుండా బిర్యానీ, దాని పక్కన టీ పాయింట్ ఉంటుంది. హండ్రీ వాళ్ళ ఛాయ్ అని మస్తు ఉంటుంది. దీన్నే తాగి మూవ్ అవుతాం అనమాట. సో రైట్ నౌ టైం వచ్చేసి 8:30 అవుతుంది. 7:40. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అందరం. మొత్తానికి జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనల్ని పిష్క్ అయిపోతారు. మొత్తం వాకింగ్ చేస్తున్నారు అన్న. నర్సింగ్ అన్న పిష్కి మనదనా ఇగో అశోకనా రైట్ బాయ్. ఎట్లా మంచిగా సూపరా డూపరా? సూపర్. ఇంటికో సకా ఏడుకో. ఇంటికో అన్న ఏడుకోకంటే మళ్ళా అది ఇంకేం లేవు, అయిపోయినాయి. మనదన్నా దిగిపోతుంది మెల్ల చిప్స్ ప్యాకెట్. అన్నా బాయ్ బాయ్ బాయ్. అంతా మంచిగా ఎట్లా అనిపించింది? వెరీ నైస్. మంచిగా అనిపించింది. వెరీ నైస్ జర్నీ, ఫుల్ ఎంజాయ్మెంట్. ఐఎమ్ హ్యాపీ. అంతే. సరే మళ్ళీ బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్. అన్న అయితే మొత్తం టోటల్ అవుట్ అయిపోయింది. సో ఇదైతే టోల్ ప్లాజా వచ్చేసి కడతాల్ అనమాట.
ఇలా రాసింది చూడండి, కడతల్ టోల్ ప్లాజా, ప్లాజా నేమ్ కడతల్ టోల్ ప్లాజా, సెక్షన్ హైదరాబాద్, హిందీ. కిలోమీటర్స్ చూడండి, 23 కిలోమీటర్స్ నుంచి 78 కిలోమీటర్స్ ఆన్ నేషనల్ హైవే 765 వరకు టోల్ అనమాట. మనకి ఎంత పడ్డది ఇది? హెవీ వెహికల్స్ ఉంది, నార్మల్ వెహికల్స్ ఉంది. ఇది మనకు 62 రూపీస్ పడ్డది చూడండి వెళ్ళేటప్పుడు. 62.50 అంటే 63 రూపీస్. ఇక్కడ చూడండి, జర్నీ టైప్ సింగిల్ జర్నీ అని వచ్చింది. టోల్ ఫీ 50 ఇచ్చిండు, మళ్ళీ పెనాల్టీ 50 ఇచ్చిండు కదా, టోటల్ 100 వచ్చేటప్పుడు. ఈ పెనాల్టీ 50 ఎందుకనంటే మనం ఫాస్టాగ్లో రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఈ టోల్ ఫీ మాత్రమే పడుతుంది అనమాట, 50 రూపీస్. మనం అక్కడ ఫాస్టాగ్లో రీఛార్జ్ లేదు కాబట్టి మనం క్యాష్ ఇచ్చినాం కాబట్టి పెనాల్టీ 50 పడ్డది చూడండి. టోటల్ 100. అదే ఫాస్టాగ్లో అమౌంట్ ఉంటే మాకు ఖాళీ 50 రూపీస్ మాత్రమే అవుతుండే.